హాయ్ రవి సింహ గారు. గారు. నా పేరు వెంకట్ అండి, 10 టీవీ. వెల్ ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి చెప్పండి. బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించే మాట్లాడారు. దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటాం కానీ చిచి అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు ఆయన నేను అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దీన్ని దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ చిచి అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న. ఇవన్నీ అల్లు అర్జున్ చాలా కాంప్లికేటెడ్ కాదు సార్. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనల దాకే ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. డైరెక్టర్ గారు సినిమాలో మీరు ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు, ఇంటర్వెల్ ఖైదీ చిరంజీవి గారు, క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు. మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా? చిరంజీవి గారితో స్టార్ట్. చిరంజీవి గారితో మళ్ళీ ఎందుకని? సెంటిమెంటా ఏంటి? హిట్ అని నాకు ఇష్టం సార్. సింహ గారు. హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా సీక్వెల్తో వస్తున్నారు. హౌ ఎక్సైటింగ్ యు ఆర్? ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే? వాట్ ఈస్ యువర్ ఫస్ట్? నేను ఎగురికి ఎంతేసానండి చెప్పిన వెంటనే. నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది. బికాజ్ అంటే ఆల్రెడీ తెలిసింది, ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది. సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము వీఆర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, అప్పుడు దీనికని ఇంకా పుష్ ఇవ్వాలని. బట్ హీ వాజ్ నాట్, అంటే ఇది ఏం రాసుకునే స్పేస్లో లేడు, తను వేరే దాంట్లో ఉన్నాడు. సో న్యాచురల్లీ ఈ మత్తు వదలరా అనే ఐడియా వచ్చి దాన్ని ఆ స్టోరీ వచ్చి డెవలప్ చేశాడు. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. వినగానే తెగ నచ్చేసింది.